నేను మీకు డిఫరెంట్ శారీస్ పెట్టించాను కదండి. ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి ఇంకోటి పట్టు శారీస్ అండి మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ శారీస్ అనేది వీడియోలో పూర్తిగా బ్లౌజులతో సహా చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుంటాయండి. ఒకసారి చూడండి, అన్ని పట్టు శారీలు, ఒక్కో కలర్ ఒక్కో శారీ అనమాట. నేను మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో 3 ప్యాకెట్లు తీసుకోవాలన్నమాట. ఆ 3 ప్యాకెట్లు తీసుకొని మనం ఎక్కువ అమ్మిడమ్మిడే ఇట్లా అతికించుకొని లేసేసుకొని అమ్మిడమ్మిడే కాసులు ప్యాకెట్ వేసుకున్నాం చూడండి, ఎంత బాగుందో. ఇట్లా వేసుకుంటే బ్లౌజ్ కూడా బాగుంటుంది. సో ఇది ముందు కూడా వేయించానండి చూడండి. ఆడ బ్యాగ్ కాకుండా ముందు వేయించాను. మధ్యలో అక్కడక్కడ వేయించాను చూడండి, పొటీస్ వచ్చి ఇది అక్కడ అట్లాగా హ్యాండ్స్కి వేయించాను అనమాట. చూడండి, హ్యాండ్స్కి 2 సైడ్లు. సో నాకు వచ్చి కాసుల ప్యారెట్ అనేది ఇవి తీసుకున్నాను కదా, ఇవి 3 సరాలు పడుతుందండి. చాలా బాగుంటుంది. ఇది నేను సపరేట్గా తీపించుకొని టైలర్ దగ్గర ఇస్తే టైలర్ వేసిందండి వీటిని. చూడండి, బాగుంది కదా ఈ కలర్ శారీ అనేది. ఎవరికైనా బాగుంటుందండి, తీసుకోండి తప్పకుండా. నెక్స్ట్ ఇంకో గోల్డ్ కలర్ శారీ అండి. చూడండి దానికి గోల్డ్ కలర్ వస్తుంది. బిస్కెట్ కలర్ శారీకి గోల్డ్ కలర్ పుట్టీస్ ఎలా వస్తాయన్నమాట. దానికి బోర్డర్ వచ్చి లైట్గా కొద్దిగా వచ్చింది, ఎక్కువ రాలేదండి. ట్రై చేశాను బట్ రాలేదు. పింక్ కలర్ బార్డర్ అనమాట. సో ఈ శారీ బిస్కెట్ కలర్కి సో బార్డర్ ఇది వచ్చింది కదా, అందువల్ల మనకు బ్లౌజ్ అనేది చూడండి. శారీ లైట్ వెయిట్లెస్ అండి. చూడండి ఎంత బాగుందో, స్మూత్గా వేసుకున్న. దీనికి సో ఇలా పెట్టి కుట్టించాను అనమాట. చూడండి, ఇది ఒక మోడల్ అనమాట ఇప్పుడు ట్రెండ్లో ఉంటే. చూడండి ఎలా వచ్చిందో. మనం ఒక లేయర్ ఈ పుట్టీస్ వేసుకొని బ్లౌజ్ చూడండి ఎలా ఉందో, బాగుంది కదా. సింపుల్గా ఉంటుందండి వేసుకుంటే. హ్యాండ్స్ మామూలుగా సింపుల్గా కుట్టించేస్తాను అనమాట ఈ శారీ అనేది. కానీ బ్లౌజ్ మాత్రం బ్యాక్ సైడు ఈ మోడల్లో ఈ డిజైన్లో కుట్టించానండి. బాగుంది కదా ఈ డిజైన్, ఈ మోడలు. నెక్స్ట్ ఇంకో కలర్ శారీ, బ్లూ కలర్. ఎక్కువ బ్లూ కలర్ అండి, నాకు బాగా ఇష్టం బ్లూ కలర్ అంటే. సో చూడండి, ఇంకొక బ్లూ కలర్ చూడండి ఎంత బాగుందో. బ్లూ కలర్ శారీకి చూడండి ఎంత బాగుందో. సిల్వర్ కలర్ అనమాట. సో కలర్ చూడు ఎంత బాగుందో, ఎంత బ్యూటిఫుల్గా. చూడండి లైట్ వెయిట్లెస్ అండి, ఎంత బాగుందో. సేమ్ ఇదే లంగా వేసుకుంటే చాలా బాగుంటుంది. బ్లూ కలర్కి సిల్వర్ కలర్కి చాలా బాగుంటుంది. సో అందువల్ల బ్లౌజ్ అనేది ఈ కలరే వచ్చిందనమాట. చూడండి, దీనికి క్రష్డ్ మోడల్ కుట్టించుకున్నాను అనమాట. చూడండి క్రష్డ్ మోడల్ బ్యాక్ హుక్స్లు అనమాట. చూడండి బాగుంది కదా. చూడండి హ్యాండ్స్ చూడు ఎంత బాగుందో, హ్యాండ్స్ అనమాట. సో బ్యాక్ సైడ్ తిప్పుతాను చూడండి, క్రష్డ్ మోడల్ అనమాట. బాగుంది కదా బ్లౌజ్ అనేది. చూడండి ఇక్కడ ఇలా వస్తుంది. లాస్ట్ టైం కూడా నీకు బ్లౌజ్లో ఈ బ్లౌజ్ చూపించాను అనమాట మీకు పెట్టి. చూడండి 2 లేయర్స్ పెట్టుకున్నాను అనమాట. ఇవి చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుంటాయండి. ఇవి 2 దగ్గరలు అనమాట, పైన ఒకటి కింద ఒకటి థ్రెడ్స్ అని పెట్టినా చూడండి. 2 థ్రెడ్స్ పెట్టుకున్నాను. చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుంటుంది. ఈ శారీ కట్టుకున్నా కూడా నాకు కూడా బాగా ఇష్టం అండి. చూడండి ఎంత బాగుంటుందో ఈ శారీ కానీ బార్డర్ కానీ, ఇది చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ఇంకొక బ్లూ కలర్ శారీ అండి. నా దగ్గర ఉన్నటువంటి ఇంకొక బ్లూ కలర్ శారీ చూడండి ఎలా ఉందో. ఇది కూడా హైదరాబాద్లో తెచ్చానండి. ఇది నేతిని చీరండి. సో ఈ శారీ కట్టుకుంటే కూడా అంత బాగుంటుంది. ఏదైనా సరే నేతిని చీర అంటే క్లాత్ కానీ శారీ కానీ చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుంటుంది. ఇది హైదరాబాద్లో మా సిస్టర్ని అడిగి తెచ్చుకున్నాను అనమాట. అక్క నాకు ఇచ్చింది ఈ శారీ. అక్క తీసిచ్చింది నాకు ఒకటి, మా అక్క వాళ్ళ పాపకు ఒకటి, మా ఇద్దరు అక్కలకి. చూడండి నేతిని చీర చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుందండి ఈ శారీ అనేది ఎలా ఉందో. సో ఆ శారీ మీదకి బ్లూ కలర్ శారీ పింక్ కలర్ బార్డర్ అనమాట. సో
చూడండి ఒకసారి ఎలా ఉందో. పింక్ కలర్ వచ్చిందనమాట బ్లౌజ్ అనేది. దానికి చూడండి ఎలా వేయించాను స్టిచ్చింగ్ అనేది. బాగుంది కదా, ఎంత బాగుందో చూడండి. బ్లౌజ్ అనేది బ్లౌజే సగం లుక్ వస్తుంది అనమాట. ఇలా స్టిచ్చింగ్ అనేది చేయించాను అనమాట శ్రీదేవి టైలర్స్ దగ్గర. చాలా బ్యూటిఫుల్గా చాలా బాగా కుడుతుందండి ఆ టైలర్ అనేది ఆమె. సో అందరూ అక్కడ కుట్టించుకోండి ఎవరన్నా కావాలంటే. శ్రీదేవి టైలర్. ఇక ఫైనల్గా చూడండి ఒకసారి, ఈ పట్టు శారీ అనేది 10,000 అండి. ఇది మా పాప వాళ్ళ మ్యారేజ్ అప్పుడు తీసుకున్నాను ఈ శారీ. చాలా బాగుంటుందండి. కృష్ణ బులుగు దానికి పట్టు చూడు ఎంత బాగుందో. కింద ఇలా ఎంత బాగా వచ్చిందో. పింక్ కలర్ బార్డర్ వచ్చి చూడండి. 10,000 అండి ఈ శారీ. చూడండి ఎంత బాగుందో. నెల్లూరులో తీసుకున్నానండి ఈ శారీ అనేది, ద్రాక్షాయణిలో. చూడండి ఎంత బాగుందో. దీనికి కుచ్చులు వేయించానండి, అది పనిగ్గా. చూడండి మనం కుచ్చులు వేయించుకుంటే చాలా బాగుంటుందండి. కలర్ చూడండి, పింకు బ్లూ వేయించాను అనమాట. కొంచెం దగ్గర నుంచి కూడా చూడండి ఎలా ఎంత బాగున్నాయో బ్యూటిఫుల్గా. ఇలా కుచ్చులు వేయించుకోవడం జరిగింది. పట్టు శారీ అండి 10,000, నెల్లూరులో తీసుకున్నాను అనమాట ఒక ఫంక్షన్కి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి. చూడండి ప్లీజ్ అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి కోసం నేను ఇంత కష్టపడి వీడియో తీస్తున్నాను కాబట్టి ప్లీజ్ లైక్ చేయరా ప్రతి వీడియోని. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.